నమస్తే. ఈ 2026లో ఏఆర్టీ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచంలో అన్ని రకాల ఫీల్డ్స్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గించడానికి కానీ, క్వాలిటీ ఆఫ్ ఓసైట్స్ అండ్ ఎంబ్రియోస్ రావడానికి కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫాలిక్యులర్ మానిటరింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఆటోమేటిక్ గా ఫాలికల్ మెజర్ చేయడం జరుగుతుంది, యాక్యురసీ ఉంటుంది. అలాగే ఎంబ్రియో సెలెక్షన్ లో కూడా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా ఎలాంటి ఎంబ్రియో ఇన్సర్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ బాగా ఉంటుంది అని తెలుసుకుని మంచి ఎంబ్రియోని ఇన్సర్ట్ చేయడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సనలైజ్డ్ స్టిమ్యులేషన్ ఆఫ్ సైకిల్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏ పేషెంట్ కి ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎంత డోసులో ఇవ్వాలి, వాళ్ళ కండిషన్ బట్టి అది మనకు రిపోర్ట్ ఇస్తుంది. సో దానివల్ల కొంతమంది పేషెంట్స్ కి జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. లైక్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. కొంతమందిలో ఓవరీస్ అనేవి చాలా ఎర్లీగా ఫెయిల్ అయిపోతుంటాయి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాము. ఇలాంటి పేషెంట్స్ లో ఓవరీని మళ్ళీ రీజువినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఇప్పుడు ఉన్నాయి. పిఆర్పి ద్వారా కానీ, ఎక్సోజోమ్స్ ద్వారా కానీ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఓవరీలో కొంచెం హెల్దీ టిష్యూ మళ్ళీ రీగెయిన్ అయ్యి oocytes అనేవి డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఒక గ్రేట్ లేటెస్ట్ అప్డేట్ ఇన్ ఐవీఎఫ్ ఫీల్డ్. అలాగే ఫుల్లీ ఆటోమేటెడ్ విట్రిఫికేషన్ అంటే ఎంబ్రియోని ఫ్రీజ్ చేసేటప్పుడు వాడే టెక్నాలజీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం ద్వారా మంచి ఎంబ్రియోస్ అదే కన్సిస్టెన్సీతో చాలా రోజుల వరకు ప్రిజర్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని ఐవీఎఫ్ ఫీల్డ్ లో వచ్చినందువల్ల పేషెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవన్నీ తెలుసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏది అవసరమో దాని ద్వారా ఐవీఎఫ్ టెక్నిక్ చేసుకున్నారంటే మంచి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ విత్ ఇన్ నో టైమ్.